ఈ ప్రసాదం మేము ముట్టుకోమని చెప్పి మా జాతి మీది ప్రసాదం మేము ముట్టుకోమోమో ఏదో ఉందంట జంతువు కలిశారంటానే. ఎక్కడైనా ఈ రిపోర్ట్లో జరిగిన చరిత్ర అంతా చూస్తే దీని వెనకాల ఎవడున్నాడు, ఎంత చరిత్ర ఉంది, ఎంత చరిత్రహీనులని వాళ్ళ దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఇవాళ ఎవడాశ్రమం ఉంది దీంట్లో? ఎందుకు ఇంత ధైర్యం చేశారు? ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం మక్కాకు చేయగలుగుతారా? ఇజ్రాయెల్కి వెళ్ళి చేయగలుగుతారా? ఒక చర్చికి చేయగలుగుతారా? మీరు నిజంగా ఒక అమ్మకు అప్పగా పుట్టింటే దేవుడి పైన కొంచెం భక్తి విశ్వాసం ఉంటే చెప్పు, నీ క్రిస్టియన్ పైన ఒకటి చేస్తామని చెప్పు. ఇవి కాకుండా పని కట్టుకొని వెంకటేశ్వర వైభవాన్ని తగ్గించుకోవడం కోసం ప్రతి ఒక్కడు పని కట్టుకొని ప్రతిపక్షమా అధికార పక్షమా అధికారుల పాలకమండలి వస్తే ఏదో రోబోటిక్గా కూర్చొని ఏదో చేసేసుకుంటున్నా కదా. పాలకమండలి పనికిమాల పాలకమండలి ఎందుకు ఉండాలి? ఈరోజు కోట్ల మంది మాట్లాడుతున్నాం భక్తులంతా నివ్వరపోతున్నారు. ఏందో ప్రసాదంకి వస్తే ప్రసాదం ఇన్ని మాటలు మాట్లాడుతున్నారని. అరే దేవుడు కదా, దేవుడు ప్రసాదం కదా, మనం ఆచితూచి మాట్లాడదాము అంటే మీ రాజకీయ లబ్ధి కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఏ పార్టీ అయినా కావచ్చు ఇంతగా నికృష్టంగా వాడుకోవాలి. నా దేవుడిని వాళ్ళు మాట్లాడినారు కాబట్టి మేము ప్రాపర్గా ఎక్స్పోజ్ చేసుకోవాలంటే మీది తప్పే. అధికారులను పనిష్మెంట్ చేయడం కాదు. అప్పుడున్న పాలకమండలి కూడా ఈ నిర్ణయాలు తీసుకోవడంలో పాలు పంచుకున్నారు కాబట్టి ఎవరు తప్పు చేసి వాళ్ళందరూ బలి చేయాల్సిందే. తీసిపడేయండి పాలకమండలిని. గతంలో చేశారు కదా మీరు, ప్రతిసారి స్పెసిఫిక్గా తాడేశారు కదా. ఇటువంటి పరిణామాలు ఎందుకు స్పెసిఫిక్ వేయలేరు? నేషనల్ మీడియా గగ్గోలు పెడుతుంది. ఈరోజు గగ్గోలు పెడుతుంది. ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంలో హిందువులకే ఒక ఐకాన్ టెంపుల్ కొన్న వెంకటేశ్వర స్వామి గుళ్ళో ప్రసాదాలు ఈ విధంగా కలిసి జరుగుతున్నాయి, డబ్బులు ఈ విధంగా గోల్మాలు అవుతున్నాయి, లేనేటి సృష్టించి పెడుతున్నారు. వాళ్ళు చేసిన పనికి మనం ప్రాపర్గా చూపించలేకపోతే ఇంత రిపోర్ట్లు వేసుకొని ఎందుకయ్యా ఈ రిపోర్ట్లు? ఏదో పడుతున్నా ప్రతి ఒక్కడు ఒక సైంటిస్ట్ ఎన్డీ రిపోర్ట్ వచ్చింది కదా, దాంట్లో ఎస్ వాల్యూ ఉంది. ఏం తెలుసు నీకు ఎస్ వాల్యూ, బొంగు వాల్యూని గురించి కల్తీ చేసి పాపం చేసి ఆయన అధ్యక్షుడితో పాటు మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే జీవితంలో మళ్ళీ మీరు మీ సంసారం మీ బిడ్డలు బాగుండాలంటే ఇప్పటికైనా ప్రాయశ్చిత్తం చేసుకోండి. ఇది ఆవు నుంచి వచ్చిన గీ కాదు. పామల్న సోయా అనేది పక్కన పెట్టి ఒక ల్యాబొరేటరీలో తయారు చేసిన గీ తీసుకొచ్చి అది కొన్ని సంవత్సరాల పాటు వేల కేజీలు నెయ్యి సప్లై చేశారే, ఇది ఇంతకంటే పాపం ఒకట. ఇటువంటి ఆలోచన మీకు వచ్చిందే, ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన కొన్ని లక్షల మందిని చంపితే ఎంత పాపం, అంతకంటే ఎక్కువ పాపం.